బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ అలవాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సర్వే నెంబర్ 1లో అక్రమ కట్టడాలను జేసీబీలతో తొలగిస్తున్నారు. ప్రతిపక్ష నేతల అండదండలతో ఏకంగా 108 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనట్లు హైడ్రాకు ఫిర్యాదులుంటాయి. వాటిపై స్పందించిన అధికారులు భూమిని కాపాడేందుకు రంగంలోకి దిగారు. కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేశారు. ఎలాంటి ఉద్రిక్తలు తలెత్తకుండా స్థానిక పోలీసులతో పాటు డీఆర్ఎఫ్, ఎస్ఓటీ బలగాలను రంగంలోకి దించారు. కట్టడాల సమీపంలోకి ఎవరిని రానియకుండా చర్యలు తీసుకున్నారు. ఇక హైదరాబాద్ లోని అలవాల్లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపిందని చెప్పాలి. సర్వే నంబర్ 1లో ఉన్న అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులైతే కూల్చివేతలు ప్రారంభించారు. విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే ఎస్ఓటీ, డీఆర్ఎఫ్ బృందాలను కూడా అక్కడికి తీసుకెళ్లి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా హైడ్రా అయితే ఈ కూల్చివేతలు ప్రారంభించిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే అక్కడ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. సో మొత్తం ఆ ప్రాంతాన్ని పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడికి ఎవరూ రాకుండా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుని కూడా అక్కడ హైడ్రా అయితే కూల్చివేతలు చేపట్టారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా ఎవరికి సంబంధించినవి? మొత్తం ఎంత భూమిలో ఈ కట్టడాలు ఉన్నాయి? హైడ్రా అధికారులు ఏమంటున్నారు? అల్వాల్ సర్వే నెంబర్ 1లో 108 ఎకరాలుంటే దాదాపు 50 ఎకరాలకి పైగానే ఇల్లు నిర్మాణం అయ్యాయి. గత 3 సంవత్సరాల నుంచి ఫ్లాట్లు కొనుగోలు చేసి నిర్మాణం చేసుకున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం విజువల్స్ లో చూస్తే హైడ్రా, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఈ కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి మేము కొనుగోలు చేసి ఇంటి నిర్మాణాలు చేస్తుంటే ఒక్క అధికారి కూడా మా దగ్గరికి వచ్చి ఇది ప్రభుత్వ భూమి, ఈ కట్టడాలని ఆపేయండి అని ఎవ్వరూ చెప్పలేదని స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారి విజువల్స్ లో చూస్తే దాదాపు 2 ఫ్లోర్ల వరకు నిర్మాణం జరుగుతుంది. 2 ఫ్లోర్ల నిర్మాణం జరగాలి అంటే కనీసము 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. ఏ ఒక్క అధికారి రాలేదు. ఈ రోజు వచ్చి ఇది ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు. ఎలా కూల్చివేస్తారని చెప్తున్నారు. స్థానికులు ఉన్నారు, మాట్లాడదాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి? 3-4 years అయింది మేడం. ఎప్పుడన్నా ఒక్క ప్రభుత్వ అధికారి వచ్చి ఇది ప్రభుత్వ భూమి కట్టకండి అని చెప్పారా? లేదు, ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు. ఏమన్నా నోటీసులు ఇచ్చారా? డైరెక్ట్ వచ్చి కూల్చి? లేదు, నోటీసులు ఏమి ఇవ్వలేదు. డైరెక్ట్ వచ్చి కూల్ చేస్తారు. ఎంత కమ్ముతున్నారు ఇక్కడ ఒక్కొక్క గజం? ఇప్పుడైతే ఒక 30,000 నడుస్తుంది మేడం. 30,000 నడుస్తుంది ప్రజెంట్ రేట్. ఇప్పుడు ఇవన్నీ ఎవరు అమ్ముతున్నారు? అంటే మధ్యవర్తులు ఎవరైనా ఉన్నారా? పొలిటికల్ గా ఎవరైనా? లేదు మేడం, తెలియదు. ఇది పొలిటికల్ వల్ల ఎవరో ఇక్కడ ఉన్న వాళ్ళే అమ్ముతారు, వాళ్ళు కొనుక్కుంటారు. తక్కువ రేట్కి వస్తుందని కొనుక్కుంటారు. అయితే తక్కువ రేట్కి వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వ భూములని కొనుగోలు చేస్తే చివరికి ఇలాగే ఇల్లు కూల్చేస్తుంటే ఇంకేం చేయలేరు. కానీ ఇక్కడ పవర్ సప్లై ఇచ్చారు అని చెప్తున్నారు. చాలా ఇంటికి పవర్ సప్లై ఉంది. అసలుకి ప్రభుత్వ భూమి అయితే అధికారులు ఎలా పవర్ సప్లై ఇచ్చారు అనేది అర్థం కావడం లేదు. ప్రభుత్వ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. పవర్ సప్లై ఇస్తున్నారు, ఒకవైపు ఇంటి నిర్మాణాలు చేస్తున్నా అసలుకి వాళ్ళకి ఏం పట్టనట్టు ఎప్పుడు వచ్చి ఇక్కడ ఇంటి నిర్మాణాలు ఆపలేదు, ఇంటి నిర్మాణాలు ఆపితే మేము ఇలా నిర్మాణాలు చెయ్యం కదా అని చెప్తున్నారు. ఒక్కొక్క ఫ్లోర్ చూస్తే దాదాపు 2 నుంచి 3 ఫ్లోర్లు వేస్తున్నారు. పర్మిషన్ లేకుండా నిర్మాణాలు కడుతుంటే, ప్రభుత్వ భూముల్లో కడుతుంటే ఖచ్చితంగా అధికారులు రావాలి, వాటిని ఆపేయాలి కదా. కబ్జాలు జరుగుతున్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఎవరున్నారు వెనకాల అనేది కూడా ఇప్పటి వరకు బయటకు వచ్చిందా? ఎందుకంటే మధ్యవర్తిత్వంలో ఉండి భూములు కొనుక్కున్న వాళ్ళు, అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళే ఇప్పుడు బాధితులుగా మిగిలిపోయారు. వాళ్ళకి ఎవరు ఆన్సర్ చెప్తారు? మీటర్ కనిపిస్తుంది చూడండి. అంటే ఈ పవర్ మీటర్ అయితే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు దొంగతనంగా పెట్టుకోలేరు. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు మీటర్ ఇస్తారు. మీటర్ నెంబర్ ఉంటేనే ఈ పవర్ సప్లై వస్తుంది. కాబట్టి మరి అనుమతులు లేనటువంటి ఇంటికి ప్రభుత్వ భూమి అయితే ఏ విధంగా మీటర్ ఇచ్చారు అని చెప్పేసి వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎన్ని సంవత్సరాల క్రితం వీళ్ళు ఇల్లు కొనుగోలు చేశారు ఏంటి అనేది? మీకు పవర్ వస్తుందా? కరెంట్ ఉందా? మీకు కరెంట్ ఉందా? కొంతమందికి ఉందమ్మా, కొంతమందికి లేదు. ఎన్ని సంవత్సరాల క్రితం కొన్నారు? 3 సంవత్సరాల కిందట కొన్నాం. ఎంత పెట్టి కొన్నారు? గజం 30,000 చొప్పున పెట్టుకున్నాం. ఎవరు చెప్పలేదా ఇది ప్రభుత్వ భూమి అని? చెప్పలేదంటే ప్రభుత్వం ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పినారు మేడం. అధికారులు ఎవరన్నా వచ్చి ఆపే ప్రయత్నం చేశారా? ఎవ్వరు చేయలేదు మేడం, ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు లాస్ట్ కట్టుకున్న తర్వాత వచ్చి ఇట్లా చేస్తున్నారు. ఎన్ని గజాలు కొన్నారు ఇక్కడ మీరు? ఒక్కొక్కరు 60 గజాలు, ఒక్కొక్కరు 100 గజాలు, ఒక్కొక్కరు 70 గజాలు అట్లా కొన్నారు మేడం. 200 గజాలు కొనుక్కున్నారు. ఎవరు ఇప్పుడు
కట్టుకున్న వాళ్ళ పరిస్థితులు ఎవరు శక్తి ఉన్నంత మాత్రం వాళ్ళు కొనుక్కున్నారు మేడం. మీకు ఇక్కడ ఇల్లు ఉందా అండి? ఉన్నది సార్ మేడం, అక్కడ ముంగట ఉన్నాయి. ఎన్ని ఫ్లోర్లు కట్టారు? ఫస్ట్ ఫ్లోర్ కట్టినాం. ఎవరన్నా వచ్చి ఆపారా ఇంతకు ముందు? ఎవరు రాలేదు. ఎప్పుడు కొన్నారు? సాలోరా చాలా రోజులు. ఎంత పెట్టుకున్నారు? 30 లక్షలు పెట్టాను. 30 లక్షలు. ఎన్ని గజాలు? 100 గజ. ఇప్పుడు వచ్చి ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు. గతంలో ఎవరన్నా అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు ఏం చెప్పలేదు, తీసుకొని మంచిగా ఉంది మంచిగా ఉన్నాడు. ఎవరు అమ్మింది మీకు? ఇదే బ్రోకర్ పేరు ఏమో తెలియదు, అని వచ్చి చెప్తే తీసుకున్నాం. రిజిస్ట్రేషన్ ఏమన్నా అయిందా? రిజిస్ట్రేషన్ అయింది. ఎవరు చేశారు రిజిస్ట్రేషన్? అదే బ్రోకర్ చేసిండు. నోటరీ చేశాడా? రిజిస్ట్రేషన్ అది చూడలేమండి, డాడీ చేసిండు. ఓకే, చూడొచ్చు అట్లా. అంటే వీళ్ళు తక్కువ రేటుకు వస్తుంది అని చెప్పేసి 30,000 గజం అంటే సిటీలో కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ భూములు ₹1,00,000 గజం ఉంటే ఇక్కడ 30,000కే. అంటే మధ్య తరగతి వాళ్ళు ఏం ఆలోచిస్తారు, చాలా తక్కువకు వస్తుంది కదా కొనుగోలు చేద్దామని చెప్పేసి కొనుగోలు చేస్తారు. కానీ తర్వాత ఇప్పుడు అధికారులు వచ్చి మొత్తం కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇదంతా ప్రభుత్వ భూమి అని చెప్పేస్తే కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎటు వెళ్ళిపోవాలి, ఏమైపోవాలి అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ఒక్కసారి పాపం ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళంతా ఇక్కడ చూస్తే ఏదో చిన్న పని చేసుకొని కష్టపడి కొనుక్కున్నటువంటి ఫ్లాట్స్. ఏం పని చేస్తారు? అమలు పని చేస్తాం మేడం. అంటే ఒక ఫ్లాట్ కొనాలి అని అంటే మీకు వచ్చేటువంటి డబ్బులు మొత్తము అప్పులు చేయాలి. అప్పులు చేసినాం మేడం, అప్పులు చేసే కొనుక్కున్నాం. ఇప్పటికి కొన్ని 3 ఏళ్ళ మేము కొని ఇప్పటికి రిజిస్ట్రేషన్ సుతా అయింది మాకు. ఎవరు చేస్తారు రిజిస్ట్రేషన్? ఇప్పుడు మేము కొన్న వాళ్ళు ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం నుంచి అయింది, ప్రభుత్వం నుంచే మన బాలనారు కాడ వేసారు. మీరు ఎన్ని గజాలు కొన్నారు? మేము ఇక్కడ కొనుక్కున్నాం, ఇది 50 గజాలు కొనుక్కున్నాం. ఎంత పెట్టారు? మేము ఇది ఒక 5 లక్షలు 6 లక్షల పైన పెట్టాము. ఇంకా రిజిస్ట్రేషన్ అయిందా అసలు? అయింది. ఎవరు చేశారు? ఇక మాకు అమ్మిన వాళ్ళు చేశారు. అంటే రిజిస్ట్రేషన్ అయిందా, నోటరీ అయిందా? రిజిస్ట్రేషన్ అయింది. అమ్మా చెప్పండి, ప్రతి ఒక్కరి ఇంటి కల సొంత ఇల్లు ఉండాలి అనేది. ఈ రోజు వచ్చి వీళ్ళు ఇది ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు. గతంలో ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పారా? చెప్పలేదు మేడం, అసలు కొనేటప్పుడు చెప్పలేదు, రిజిస్టర్ అయ్యేటప్పుడు చెప్పలేదు. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది మేము కొనుక్కొని, ఇంకా పైసలు జమ చేసుకొని లోన్ తీసుకొని ఇప్పుడు ఇల్లు కట్టుకుందాం అన్న టైంకి వీళ్ళు వచ్చి కూలగొడితే మా పరిస్థితి ఏంటి? మేము ఎక్కడ వెళ్ళాలి? మా పిల్లలు చిన్న పిల్లలు, మాకు మేము ఎప్పటి నుంచో చేసుకున్న పైసలు రూపాయి కూడా పెట్టుకొని కొనుక్కున్న జాగాలు ఇవి కూలగొడితే ఎట్లా? ఇప్పుడు మా జీవితం ఎట్లా? మేము ఏం చేయాలా? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది అంటున్నారు, వాళ్ళు ఏం అసలు అడగట్లేదు. మీకు రిజిస్ట్రేషన్ అయిందా, నోటరీ ఉందా, ఏది అడగకుండానే గతం వాళ్ళు ఇష్టంగా కూలగొడితే మేము ఎక్కడ పోవాలా? ఇల్లు కట్టారా, కట్టాలా? ఇది కడుతున్నాం మేము, కన్స్ట్రక్షన్ జరుగుతుంది మాది ఇప్పుడే. అంటే 2 ఫ్లోర్లు కడుతున్నారు. పర్మిషన్ తీసుకున్నారా? తీసుకున్నాం మేడం, లోన్ వచ్చింది, అంతా శాంక్షన్ అయిపోయింది. ఇప్పుడు కట్టుకుందాం అనే టైంకి వీళ్ళు వచ్చి ఇప్పుడు ఇది నోటరీ భూములు అది ఇదని అంటున్నారు. మాకు అసలు ఏది కూడా తెలియదు. ఇప్పుడు మేము కొని 3 సంవత్సరాల నుంచి అసలు ఎవరు రాలేదు, ఏది చెప్పలేదు. ఇప్పుడు కట్టుకోవాలనే టైంకి, కట్టుకునే టైంకి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇట్లా అంటున్నారు. లోన్ వచ్చిందా? వచ్చింది మేడం. ఏ బ్యాంక్ ఇచ్చారు? అది ప్రైవేట్ బ్యాంకు నుండి వచ్చింది మేడం. చూసారా, అంటే వీళ్ళు ఎంతో కష్టపడి కొనుక్కున్న తర్వాత లోను ఇచ్చారు, పర్మిషన్లు వచ్చాయని చెప్తున్నారు. చివరికి పవర్ సప్లై కూడా వచ్చింది అని అంటే మరి అధికారులు ఇస్తేనే ఇవన్నీ జరుగుతాయి కదా. ప్రభుత్వ భూములు అయితే ఎందుకు ఇచ్చారు అని చెప్తున్నారు. లేడీస్ తో మాట్లాడదాం. అంటే వాళ్ళు నిజంగా ఇంట్లో పనులు చేసుకుంటూనో బయట పని చేసుకుంటూనో రూపాయి కష్టపడి కూడబెట్టుకొని మరి వాళ్ళు ఇళ్ల స్థలాలు కొని ఆ తర్వాత రిజిస్ట్రేషన్లు చేయించుకుంటారు. ఎన్ని సంవత్సరాల క్రితం కొన్నారు? మేము 1 ఇయర్ అవుతుంది మేడం. ఎంత ఖర్చు అయింది ఆ రోజు? మొత్తం 35 lakhs అయింది మీ ఇల్లు ప్లేస్ అన్ని కలిసి. ఓకే, ఇంటి నెంబర్ వచ్చిందా? వచ్చింది మేడం. పవర్ ఉందా? పవర్ ఉంది మేడం. అఖిల చూడొచ్చు, అంటే ప్రభుత్వ అధికారుల తప్పేమీ లేదన్నట్టుగానే ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. కానీ ఆ రోజు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? ఒక ఇంటి నిర్మాణం చేయాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. వీళ్ళకి పవర్ సప్లై ఇచ్చారు, ఇంటి నెంబర్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ అయ్యింది. మరి ఇది ప్రభుత్వ భూమి ఎలా అవుతుంది అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎవరు ఏం చెప్పలేదు మాకు, ఎలా ఇప్పుడు కూలగొడతారు అనేది వీళ్ళ వర్షన్. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.